అమెరికా ఏం చేస్తుందంటే ఎవరో ఒకరు తెచ్చేసి అక్కడ ఇరాన్ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా రిజా పెహ్లవీని ఒకప్పుడు సుల్తాన్ 1979కి ముందు ఇరానియన్ వంశస్థులను ప్రకటించేసే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఛాన్స్ ట్రంప్కి ఇవ్వకపోవడం. రెండోది ఏంటంటే ఎవడు వచ్చినా మేము చంపేస్తామన్నట్టు ఇజ్రాయెల్ అమెరికా చెప్తుంది. కాబట్టి అది ఒక ఛాలెంజ్ ఇరాన్కి. ఎవరు వచ్చినా చంపేస్తాం, అయితే మేము ప్రకటించుకున్నాం చూసామని. యుద్ధంలో కీలకమైంది ఏంటంటే నెక్స్ట్ ఖైమేనీని ప్రకటించడం. నెక్స్ట్ ఖైమేనీ. అందుకని ఇరానియన్ అధ్యక్షుడు అంటున్నాడు పెజెస్కియన్, మసూద్ పెజెస్కిన్ ఏమంటున్నాడంటే మీరు ఎంతమందిని చంపగలుగుతారు, మా దగ్గర 9 కోట్ల మంది పాపులేషన్ ఉంది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 9 కోట్ల మంది మేము రెడీగా ఉన్నాం ఖైమేనీగా, మీరు చంపుకోండి అంటూ ఛాలెంజ్ చేసి ఈయన పెట్టడం జరిగింది. అందుకని ఈ సమయంలో కొత్త సుప్రీం ఖైమేనీని వాళ్ళు ప్రకటించడం జరిగింది. మొస్తాజా ఈయన వయసు 56 సంవత్సరాలు, ఖైమేనీ వంశస్థుడు అవ్వడం. ఇప్పుడు ఈయన కూడా ఏంటంటే ఆయితొల్లా అలీ ఖైమేనీ ఉన్న దశలోనే ఒక 10 సంవత్సరాల పాటు ఆయన డిప్యూటీ స్టాఫ్గా పనిచేయడం. ఇరాన్ ఇరాక్ యుద్ధం సమయంలో ఆయన యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధాన్ని కొన్ని స్పెషల్ ఆపరేషన్ చేసింది ఒక కార్యం ఆయనది ఉంది. యుద్ధ భూమి అనుభవం ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఐఆర్జీసీ మీద ఆయనకు పూర్తి కంట్రోల్ ఉంది. ఎందుకంటే ఇరాన్ పరిపాలించేది ఐఆర్జీసీ.